హలో స్టూడెంట్స్, ఈరోజు మనము ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ ఫర్ అకాడమిక్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేర్చుకుందాము. కొన్నిటిని డిఎస్సికైనా అకాడమిక్స్లో అయినా దేనికైనా ఇంపార్టెంట్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఇంపార్టెంట్. సో దాంట్లో ఫస్ట్ ఫార్ములా వచ్చి a plus b whole square equal to a square plus 2ab plus b square. దీన్ని ఇంకో రకంగా కూడా రాయొచ్చు, a square plus b square plus 2ab. సో ఏ విధంగా అయినా మనము నేర్చుకోవచ్చు. తర్వాత a minus b whole square equal to a square minus 2ab plus b square. దీన్ని ఎట్లా రాయొచ్చు? సేమ్ పైన దానిలాగే a square plus b square minus 2ab. మీరు ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఉంది. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్. ఇది గుర్తుపెట్టుకుంటే రెండు ఈజీగా సందర్భానికి తగినట్టు మనము సిచ్యువేషన్ తగినట్టు రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ a square plus b square equal to, సో ఇక్కడ గమనిద్దాం, a plus b whole square అంటే a square plus b square plus 2ab కదా. సో ప్లస్ 2ab అవతల పోతే మైనస్ 2ab. సో ఇక్కడ ఏ మిగులుతుంది? a square plus b square మిగులుతుంది. సో a plus b whole square minus 2ab. ఒకవేళ దీన్ని ఇంకో రకంగా రాయచ్చా? ఎస్, రాయచ్చు అనమాట. చూస్తే a minus b whole square ఎక్స్పాన్షన్ a square plus b square minus 2ab. సో ఈ మైనస్ 2ab అవతలకి పోతే లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే ఈక్వల్ టు కి ప్లస్ 2ab అవుతుంది. సో దీన్ని ఈ విధంగా కూడా రాయచ్చు చూడండి, a minus b whole square plus 2ab. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవడము చాలా ఇంపార్టెంట్. సిచ్యువేషన్ అయినట్టు మనము టకాటకా రాస్తూ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ కనుక్కునేకి ఈ విధంగా రాసుకోవడం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ a plus b ఇంటూ a minus b ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. నెక్స్ట్ ఫార్ములా వచ్చి a plus b హోల్ స్క్వేర్ ప్లస్ a minus b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇది ఎంత ఇన్స్టెంట్ గా రాస్తామో దాన్ని బట్టి మనం సొల్యూషన్ కనుక్కోవడం అనేది అంత ఈజీగా ఉంటుంది. సో చూస్తే ఇది 2 ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, లేదు అంటే 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్. నెక్స్ట్ సిక్స్త్ వన్, a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4ab. నెక్స్ట్ కొన్నిసార్లు ఇట్లా చూస్తాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏ విధంగా రాయాలి? సో ఏ విధంగా రాయాలి అంటే ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 2 మాత్రమే. ఎలా అంటే ఇక్కడ మనం గమనించవచ్చు, 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x, ఈ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది అంటే 2నే వస్తుంది. సో సింపుల్ గా మనం ఏం చేస్తున్నామంటే దాన్ని మాత్రమే రాస్తున్నాం. సో నెక్స్ట్ దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు? ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ ప్లస్ 2. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫార్ములా లాగా యాడ్ అని అవుతుంది అనమాట కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసేటప్పుడు. తర్వాత a ప్లస్ b హోల్ క్యూబ్,
ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. దీనికి ఇంకో రకంగా కూడా రాయొచ్చు. అదేమంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. ఈ రెండిట్లో గమనిస్తే 3ab కామన్ ఉంది. ఇది బయటికి తీస్తే 3ab ఆఫ్ a ప్లస్ బి, ఏ క్యూబ్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఆఫ్ a ప్లస్ బి. ఈ రెండు ఫార్మాట్లు మనకు సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తుంటాం అనమాట. నెక్స్ట్ a మైనస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బి క్యూబ్. దీన్ని ఇంకో రకంగా రాయొచ్చు. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ దీనిలో కామన్ 3ab ఆఫ్, సో మైనస్ బయటికి తీసాం కాబట్టి ఏ ఇక్కడ ప్లస్ మైనస్ అవుతుంది, 3ab ఆఫ్ a మైనస్ బి. సో ఇక్కడ a మైనస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బి క్యూబ్, లేదా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఆఫ్ a మైనస్ బి. సో నెక్స్ట్ సపోజ్ ఇందాకే x ప్లస్ 1/x రాసుకున్నాం కదా, అట్లా చూస్తాం. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈ విధంగా రాయొచ్చు. గమనిస్తే ఈ ఫార్మాట్ లా గమనిద్దాం. ఇది వరకు కూడా ఒకటి రాసాం కదా, ఎక్స్ ప్లస్ 1/x హోల్ క్యూబ్ మైనస్ 3 ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/x. ఇక్కడ 3ab ఆఫ్ a ప్లస్ బి ఉంది, x ఇంటూ 1/x క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది కాబట్టి డైరెక్ట్ ఇటు రాసేస్తాం అనమాట. నెక్స్ట్ ఇంకోటి సపోజ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ అని గమనించాం. దీన్ని ఈ ఫార్మాట్ లో ఎలా రాయొచ్చు? సో ఎక్స్ మైనస్ 1/x హోల్ క్యూబ్ ప్లస్ 3 ఆఫ్ ఎక్స్ మైనస్ 1/x అని ఈ విధంగా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ టు, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫార్ములానే. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో దీన్ని ఇంకో రకంగా రాయాలి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇంటూ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఆఫ్ a ప్లస్ బి. నెక్స్ట్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇదే ఇంకో రకంగా రాస్తే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ 3ab ఆఫ్ ఏ మైనస్ బి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అన్నప్పుడు ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అన్నప్పుడు ఇక్కడ మైనస్ ఉంది, సో ఇక్కడ మళ్ళీ మైనస్ వచ్చింది, అందులో మాత్రం ఏబికి ప్లస్ వచ్చింది. సో సందర్భాన్ని బట్టి రాయడం అనేది మనము బాగా నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab
plus 2bc plus 2ca. So a plus b plus c whole square equal to a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca. సో నెక్స్ట్ చూద్దాం. ఇది వరకు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అన్నాము. సపోజ్ ఒక నంబర్ కు ముందు మైనస్ ఉంటే సందర్భాన్ని బట్టి మారుస్తూ ఉంటాం కాబట్టి చూద్దాం ఏ విధంగా వస్తుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ కదా ఇందాక నేర్చుకుంది. సో ఇక్కడ ఇది తీసేసి మైనస్ పెట్టామనుకోండి. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇంతవరకు ఏం మార్పు లేదు. ప్లస్ 2ab ఇక్కడ కూడా మార్పు లేదు, ఎందుకంటే ఏబి రెండింటికి పాజిటివ్ సైన్ ఉంది. కానీ నెక్స్ట్ బికి ఏమో పాజిటివ్, సికి ఏమో నెగిటివ్ సైన్ ఉంది. సో మైనస్ 2bc. నెక్స్ట్ సికి నెగిటివ్ సైన్, ఏకి పాజిటివ్ సైన్. సో మైనస్ 2ca. ఇట్లా సిచ్యువేషన్ అయినట్టు మనము రాయగలగాలన్నమాట. అప్పుడే మనకు ఫాస్ట్ గా సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ a మైనస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇంతవరకు మార్పలేదు. నెక్స్ట్ ఏ పాజిటివ్ బి నెగిటివ్, సో మైనస్ 2ab. నెక్స్ట్ బీసీ రెండు నెగిటివ్ చూడండి, సో ప్లస్ 2bc. నెక్స్ట్ సి నెగిటివ్ ఏ పాజిటివ్, సో మైనస్ 2ca. ఇక్కడ చూసారా, ఇక్కడ 2bc కి పాజిటివ్ సైన్ వచ్చింది, మైనస్ 2 మైనస్ ప్లస్ కాబట్టి. సో నెక్స్ట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ xy మైనస్ yz మైనస్ zx అని ఒకటి ఉంది ఫార్ములా. ఏ విధంగా దీనికి సొల్యూషన్ అనేది చూస్తాం. స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వైజ్ మైనస్ జెడ్ఎక్స్. సో ఏ విధంగా వస్తుంది, హాఫ్ హాఫ్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ జెడ్ హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. అంటే ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్, వై మైనస్ జెడ్ హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్, జెడ్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ ని అన్నిటిని కూడి మళ్ళీ దేంతో భాగాహారం చేయాలి, రెండుతో భాగాహారం చేయాలి. సో we have to divide the sum of x minus y whole square plus y minus z whole square and z minus x whole square by 2. So we will get it as x square plus y square plus z square minus x square minus yz minus zx. Next వచ్చి a cube plus b cube plus c cube minus 3abc equal to a plus b plus c into a square plus b square plus c square minus ab minus bc minus ca. ఇది అకాడమిక్స్ లోనూ ఇంపార్టెంట్, తర్వాత కౌంట్ ఎగ్జామ్స్ లోనూ ఇంపార్టెంట్. సో దీని నుంచి ఇంకో ఫార్ములా వస్తుందో చూద్దాం. if a plus b plus c equal to 0, then ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతుంటాడు అన్నమాట. 2 మార్క్స్ కి 1 మార్క్ కి అకాడమిక్స్ లో అయితే, తర్వాత కౌంట్ ఎగ్జామ్స్ లో కూడా సిచ్యువేషన్ బట్టి మనం అప్లై చేయాల్సి వస్తుంది. సో if a plus b plus c equal to 0, then a cube plus b cube plus c cube equal to ఏమొస్తుంది అంటే, ఇక్కడ మీరు గమనిస్తే a plus b plus c equal to 0 అయితే 0 into anything is 0,
ఈ మైనస్ 3abc షిఫ్ట్ అయ్యే యుతులకి ఈక్వల్ టు కి ప్లస్ 3abc అవుతుంది. సో 3abc is the answer. If a plus b plus c equal to 0, then a cube plus b cube plus c cube equal to 3abc. ఇది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ ఫార్ములా లాగా సర్వైవ్ అవుతుంది. ఇప్పుడు మనము ఇదే ఫార్ములాకే వైస్ వర్సా రాద్దాం. If a cube plus b cube plus c cube equal to 3abc. సో దీన్ని రాసాం ఫస్ట్. దెన్ ఇక్కడ మాత్రం రెండు కండిషన్స్ వస్తాయి. సో అవేమంటే a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0 ఆర్ ఆర్ a ఈక్వల్ టు b ఈక్వల్ టు c. a ఈక్వల్ టు b ఈక్వల్ టు c అన్న కూడా అదే వస్తుంది చూడండి. ఇవన్నీ ఒక a అనుకుంటే a క్యూబ్ ప్లస్ a క్యూబ్ ప్లస్ a క్యూబ్ 3a క్యూబ్. ఇక్కడ కూడా 3 ఇంటూ a ఇంటూ a ఇంటూ a 3a క్యూబ్. సో ఇక్కడ రెండు కండిషన్స్. If a cube plus b cube plus c cube equal to 3abc, then a plus b plus c equal to 0 or a equal to b equal to c.